సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఊరట లభించింది. ఆస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసేలా ఉందన్న దర్యాప్తు సంస్థ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ పిటిషన్ను కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన కౌంటర్లో సుదీర్ఘ వాదనలు వినిపించారు. సాక్షి పత్రిక టీవీని అడ్డం పెట్టుకుని జగన్ తన కేసుల్లో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వెంటనే బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ అభ్యర్థనను ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. సిబిఐ వాదనలపై కౌంటర్ దాఖలు చేసిన జగన్ పత్రిక, టీవీ నిర్వహణలో తనకు ప్రమేయం లేదని, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇచ్చిన ముఖాముఖితో సంబంధం లేదని తెలిపారు. సాక్షి టీవీ జగతి పబ్లికేషన్ పరిధిలో లేదని, ఆ ఛానల్ను ఇందిరా టెలివిజన్ నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సాక్షి కథనాలు, ప్రసారాలు, ముఖాముఖిలతో సంబంధం లేదని, వాటిని ఎడిటోరియల్ బోర్డు నిర్వహిస్తుందన్నారు. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ, అందులోని ప్రశ్నలతో తనకెలాంటి ప్రమేయం లేదని కోర్టుకు వివరించారు. గతంలో పలు ఛానళ్లలో ముఖాముఖీలు నిర్వహించిన స్వతంత్ర జర్నలిస్టు రమాకాంత్ రెడ్డిని ముఖాముఖి చేశారని, రమాకాంత్ రెడ్డిని తాను కలవలేదని, ఎలాంటి ప్రభావితం చేయలేదని అన్నారు. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ కేసును, సాక్షులను ప్రభావితం చేస్తుందనడం ఊహాజనితమని కౌంటర్లో పేర్కొన్నారు. అప్పటి సిబిఐ జేడీ విషయాన్ని రమాకాంత్ రెడ్డి ప్రస్తావించారే తప్ప కేసును కానీ, కేసు దర్యాప్తు అధికారి విషయం చెప్పలేదన్నారు. ఇంటర్వ్యూలోని పూర్తి భావాన్ని చూడాలని, ప్రత్యేకంగా ఒక అంశాన్ని ప్రస్తావించలేదని జగన్ తెలిపారు. గతంలో దర్యాప్తు అంశాలను కొన్ని మీడియాలకు సిబిఐ వెల్లడించి తనకు నష్టం కలిగించేలా వ్యవహరించిందని కౌంటర్లో జగన్ పేర్కొన్నారు. పిటిషన్లో సిబిఐ పేర్కొన్న అంశాలు అవాస్తవాలు, ఊహలేనని, తాను ఎక్కడా షరతులు ఉల్లంఘించలేదని వివరించారు. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం సిబిఐ వాదన తోసిపుచ్చింది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రణాళిక ప్రకారమే ఇంటర్వ్యూ నిర్వహించిందనేందుకు ఆధారాలేవని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు అనుమతివ్వాలని జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్ను కోర్టు విచారించింది. మే 15 నుంచి జూలై 1 లోపు 15 రోజులు పర్యటనకు వెళ్లేందుకు అంగీకరించింది. వెళ్లే ముందు అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ సిబిఐకి, కోర్టుకి ఇవ్వాలని తెలిపింది.